ఆర్థిక సాయం, ఆర్థిక రుణం ఒకేలా అనిపించిన రెండు పదాల మధ్య చాలా తేడా ఉంది. ఉదాహరణకు విదేశీ విద్యా దీవెన పథకాన్ని తీసుకుందాం. వైఎస్ జగన్ హయాంలో వందలాది మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది రుణం విద్యార్థుల పాలిట భారంగా మారింది. ఇప్పటికీ విదేశాల్లో ఉన్న విద్యార్థులకు నిధులు కేటాయించాల్సింది పోయి వాళ్లకు రుణాలు అందిస్తాము అంటుంది చంద్రబాబు ప్రభుత్వం. పైగా దీనికి ఘనంగా ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటుంది. అసలు వైఎస్ జగన్ హయాంలో ఈ పథకం ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఈ పథకం ఎలా నీరుగారిపోతుందో ఓసారి చూద్దాం. మీ పిల్లల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తాం. విదేశాల్లో విద్యను అభ్యసించే వారికి అండగా ఉంటాం. ఇది ఎన్నికల ముందు చంద్రబాబు ఆర్భాటంగా చేసిన ప్రకటనలు. కట్ చేస్తే వాస్తవం మరోలా ఉంది. అన్ని పథకాల్లో కోతలు పెట్టినట్టుగానే, అన్ని స్కీంలకు కండిషన్లు పెట్టినట్టుగానే విదేశీ విద్యా పథకానికి కూడా తూట్లు పొడిచారు చంద్రబాబు. ఎన్నికలకు ముందు తన అవసరాల కోసం యువతను వాడుకుని అధికారంలోకి వచ్చాక వారికి హ్యాండ్ ఇచ్చారు. 2023లో విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు 4 విడతల్లో ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం అందించాలి. ఈ నేపథ్యంలో 2024 జూన్లో మరోమారు నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వారికి సాయం విడుదల చేయకుండా నాంచుతోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విదేశీ విద్యా పథకం మంజూరైందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటే కనీసం సమాధానం చెప్పేవారే కరువయ్యారు. నిజానికి చంద్రబాబుకు ఇలా కోతలు పెట్టడం కొత్త కాదు. 2016-17లో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ పథకం కింద 3,326 మందికి 318 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు కూడా ఆయన అదే పని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన విదేశీ విద్యా దీవెన పథకానికి తూట్లు పొడుస్తూ కుయుక్తులు పన్నుతున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం అందించే ప్రభుత్వ సాయానికి 2024 జనవరి నుంచి పేద విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కొన్ని అప్లికేషన్ల పరిశీలన పూర్తి కాగా మరికొందరి అర్హతపై ఇంటర్వ్యూ సైతం పూర్తయింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ పేరుతో నిధుల విడుదల నిలిపివేశారు. ప్రభుత్వ సాయం అందుతుందనే ఆశతో ఇంటర్వ్యూ పూర్తయిన చాలా మంది విద్యార్థులు అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలలు గడిచినా విదేశీ విద్యకు పైసా విదిల్చలేదు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టింది చంద్రబాబు సర్కార్. విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునే వారికి పావలా వడ్డీకే రుణాలు ఇస్తామంటూ ప్రకటించింది. 4% వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటు దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని, ఈ రుణాన్ని 14 ఏళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు ఇస్తామంటోంది. ఇలా అప్పు చేసి విదేశాలకు వెళ్లి చదువుకోమని చెబుతున్నారు చంద్రబాబు. విదేశీ విద్యా దీవెన పథకాన్ని విదేశీ విద్యా రుణం పథకంగా మార్చేశారు చంద్రబాబు. వైఎస్ జగన్ హయాంలో ఈ పథకం ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో ఎంతో మంది ఇంజనీర్లు చదువుకునేందుకు దివంగత నేత వైఎస్ఆర్ బాటలు వేశారు. తండ్రి చూపిన మార్గంలోనే పేద పిల్లలకు విదేశాల్లోనూ ఉన్నత చదువులు అందించాలనే గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తన హయాంలో అమలు చేశారు. QS లేదా టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే ఆ టాప్ 50 కాలేజెస్, ఆ టాప్ 50 విద్యా సంస్థల్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సాచ్యురేషన్ పద్ధతిలో ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా అర్హత ఉంటే వాళ్లకు ఈ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2023 డిసెంబర్ వరకు విదేశీ విద్యా దీవెన పథకం కింద 408 మంది విద్యార్థులకు 107.07 కోట్లను అందించారు. ప్రపంచంలో టాప్ 50 QS ర్యాంకింగ్ సాధించిన యూనివర్సిటీల్లో సీటు పొందిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపచేశారు. ఎంపికైన SC, ST, BC, మైనారిటీ విద్యార్థులు ఒక్కొక్కరికి గరిష్టంగా 1,25,00,000 రూపాయల వరకు, కాపు, EBC విద్యార్థులకు 1 కోటి రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని 4 విడతల్లో విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవారు. ఇక విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఖర్చులను సైతం ప్రభుత్వమే చెల్లించేది. PG, PhD కోర్సులతో పాటు విదేశాల్లో MBBS కోర్సులకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని వర్తింపచేశారు. టాప్ మోస్ట్ లిమిట్ 1.25 crores దాకా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా టాప్ 100 యూనివర్సిటీస్, టాప్ 100 కాలేజెస్ అయితే, అదే రకంగా 100 నుంచి 200 మధ్యలో ఉన్నవాటైతే 75 lakhs దాకా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా గరిష్టంగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ టాప్ 100లో
ఈ 1.25 క్రోర్స్తో 100% ట్యూషన్ ఫీజును మోరల్లెస్ ద టాప్ మోస్ట్ ఇస్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 1,16 lakhs దట్ ఈస్ ఆల్సో కవర్డ్. కాబట్టి ఆ స్థాయిలో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితికి తీసుకొచ్చాం. అటువంటి గొప్ప పథకాన్ని చంద్రబాబు సర్కార్ నీరుగారుస్తోంది. పావలా వడ్డీకే రుణం తీసుకోండి, విదేశాల్లో చదువుకోండి అంటూ గొప్పగా చెప్పుకుంటోంది. ఉచిత విదేశీ విద్య పథకానికి తూట్లు పొడిచి తామేదో విద్యార్థులకు ఎవరూ చెయ్యని మేలు చేస్తున్నామనేలా ఎల్లో మీడియాతో డబ్బా కొట్టించుకుంటున్నారు చంద్రబాబు. వైఎస్ జగన్ కు చంద్రబాబుకు మధ్య తేడా ఇక్కడే తెలిసిపోతోంది.